10 ఏళ్లవుతున్న రాజమౌళి ఇంకా బాహుబలి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అదేంటి అంటే బాహుబలి సినిమా 2 భాగాలు కలిపి బాహుబలి ఎపిక్ అంటూ అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎడిటింగ్ చేయిస్తున్నాడు డైరెక్టర్ రాజమౌళి. దాదాపు 10 ఏళ్లు గడిచినప్పటికీ రాజమౌళి ఇంకా బాహుబలి సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బాహుబలి 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ గా ఓ చిత్రంగా రూపొందించి అక్టోబర్ 31న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఎంపిక చేసిన ఐమాక్స్ కొన్ని ఇతర స్క్రీన్లలో ప్రదర్శితమవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత శోభు యాలగడ్డ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ రాజమౌళి బాహుబలి ది ఎపిక్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నారని తెలిపారు. తెలుగు సినిమా చరిత్రను బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలిగా విభజించేలా ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. బాహుబలి పాన్ ఇండియా సినిమా ట్రెండ్ కు బీజం వేసి అనేక రికార్డులను సృష్టించింది. రాజమౌళి దూరదృష్టి కేవలం తనకు మాత్రమే కాకుండా ఎంతో మంది చిత్రసీమలోని వారికి కొత్త దిశానిర్దేశం చేసింది. బాహుబలి వేసిన బాటలో నీడలా ఇప్పుడు అనేక సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమవుతున్నాయి. రాజమౌళి ఒక దశాబ్దం క్రితం వేసిన ఈ తొలి అడుగు ఇప్పుడు అనేక మందికి మార్గదర్శకంగా నిలిచింది. బాహుబలి 1-2 చిత్రాలను ఇప్పటికీ అందరూ చూసినప్పటికీ బాహుబలి ది ఎపిక్ ప్రత్యేకమైన ఎడిటింగ్, కొత్త సన్నివేశాలతో రూపొందుతోంది. ఈ చిత్రంలో కొన్ని కొత్త సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. అందువల్ల ప్రేక్షకులు ఈ కొత్త అనుభవం కోసం బాహుబలి ది ఎపిక్ ను చూసే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రాజాసాబ్ విడుదల కోసం వేచి ఉన్న ఈ సమయంలో బాహుబలి ది ఎపిక్ ను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. బాహుబలి ది ఎపిక్ కూడా రికార్డులు సృష్టించేలా రూపొందుతోంది. రాజమౌళి స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నందున ఈ చిత్రం నిస్సందేహంగా అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిని 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నవంబర్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. రాజమౌళి ఫినిషింగ్ టచ్ తో బాహుబలి ది ఎపిక్ మరో అద్భుత అనుభవాన్ని అందించనుంది. అయితే మహేష్ బాబు సినిమా షూటింగ్ కు తాత్కాలిక విరామం ఇచ్చి రాజమౌళి బాహుబలి పనులపై దృష్టి సారించడం ఆశ్చర్యకరంగా ఉంది.